కేంద్ర మంత్రి చేసిన ఆయన కవితను ఎందుకు కాపాడుతున్నారు, కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు, హరీష్ ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి గారికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీని ఇటాచి మీరు రంగనాథ్ గారికి చెప్పి మీరాజు ట్యాంక్ దగ్గర తీసుకొని రండి, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్ని కూలగొడదాం. నేను ఒక వకీలే చెప్తున్న పొంగులేటి గారు మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు పెట్టి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుకోండి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలో ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సింది. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్ పిల్లలలో డ్రగ్స్ కేసు, అకున్ సమర్వాల్ గారు ఏం చేసిరో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవుతారా, చాలా మందిని తీసుకొచ్చి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఎంట్రుకలు కత్తిరించి గోర్లు కత్తిరించి ఏడవైంది కేటీఆర్ డ్రగ్స్ కేసు. మియాపూర్ భూమిలో కేసు ఏడవైంది, నయీం ఎన్కౌంటర్ కేసు ఏడవైంది. ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు హయాంలో జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులు, ఫస్ట్ పేజ్ లో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూడదు దండ పెట్టి చెప్తుంది. ఇద్దరి హయాంలో కట్టిన భూములలో ఒక శ్వేతపత్రం ఇవ్వని అడుగుతున్నాడు. నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలనే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణ మీ ధ్యేయం అయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కట్టినే ఫస్ట్ కూలగొట్టింది. దీంట్లో మీరు రాసిన సంగారెడ్డి జిల్లా, మా జిల్లాలో పటాన్చెరువులో పటాన్చెరు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక్క చెరువు లేదు, ఒక కుంట లేదు. పార్టీని మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అనిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ లో ప్లాట్ల మీరు, కాంగ్రెస్ లో పోయి కండువాలు కప్పి చెరువులో భూములు అమ్ముతారు. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయిన పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్ని రిమైండ్ చేయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజుల్లో అడిగింది కదా పొంగులేటి గారు, జొన్నవాడ ఫామ్ హౌస్ నీవి కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినామని వారం రోజుల్లో కాంగ్రెస్ లో గ్యాస్ వచ్చింది కదా. ఫస్ట్ జొన్నవాడ ఫామ్ హౌస్ కూలబెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటని చెప్తుంటారు. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉండాలని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయవాసి రెడ్డి గారు మీరాలు కూలబెట్టే కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ కుంట, ఎంత కబ్జా, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పు. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జీవో తీసుకొచ్చింది 2021. జీవో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లతో వార్త రాపిస్తారు. ఏమని